జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముట్టిన సొమ్ముతో నిందితులు జల్సాలు చేసినట్లుగా సిట్టు గుర్తించింది. భారీగా భూములు, ఆస్తులు కొనుగోలు చేయటమే కాదు, సినిమాలు తీసినట్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు నిర్ధారించింది. అనుభవించు రాజా అన్నట్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తేల్చింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు సిట్ స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా వెల్లడైంది. మద్యం కుంభకోణంలో దోచుకున్న డబ్బుతో నిందితులు అత్యంత విలాసంగా గడిపినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. తరచూ విదేశాలకు వెళ్లి జల్సాలు చేసేవారని, ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవారని గుర్తించింది. ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా భూములు కొని ఆస్తులు కూడగట్టారని తేల్చింది. ఖరీదైన, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. రాజకేశిరెడ్డి తన పేరు మీద, తల్లి సుభాషిణి సొంత సంస్థ ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరు మీద హైదరాబాద్ శివారు, షాబాద్, మంచనపల్లె, దామరపల్లె వంటి చోట్ల 92 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. కొన్నప్పుడు వాటి మార్కెట్ విలువ 100 కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేసింది. ఆ భూములను హెచ్ఎండిఏలో కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకుని భారీగా లబ్ధి పొందాలని రాజకేశిరెడ్డి పన్నాగం పనినట్లు సిట్ విచారణలో తేలింది. ఆయన మద్యం ముడుపుల సొమ్ముతోనే ఆ భూములు కొన్నారని సిట్ పేర్కొంది. భూములు కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి రాజకేశిరెడ్డికి చెందిన అదాన్ డిస్టిలరీస్ నుంచి కమిషన్ సొమ్ము చెల్లించినట్లు తేల్చింది. 25 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఆ భూములు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. మద్యం ముడుపుల రూపంలో సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్దం చేసుకునేందుకు A1 రాజకేశిరెడ్డి, A9 తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి పలు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ తెలిపింది. అప్పటికే ఉన్న వాటిని కొనుగోలు చేశారని, వాటిలో విద్యుత్ వాహనాలు, ఫార్మా, లాజిస్టిక్స్ వంటి రంగాలకు చెందినవి ఉన్నాయంది. ఆ కంపెనీల నిర్వహణ, పరిశోధన వ్యయం, ఉద్యోగుల వేతనాలకు మద్యం ముడుపుల సొమ్మే వెచ్చించినట్లు సిట్ గుర్తించింది. రాజకేశిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు తీశారని, స్పై సినిమాకు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చయితే 12 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలే అధికారికంగా చూపించారని నిర్ధారించింది. మద్యం సొమ్ముతో జాంబియా, టంజానియా వంటి దేశాల్లో మైనింగ్, ఇనుప ఖనిజం తవ్వకాలు చేపట్టేందుకు, కర్మాగారాలు పెట్టేందుకు ఈ ముఠా సన్నాహాలు చేసినట్లు సిట్ గుర్తించింది. వారి ట్రావెల్ పత్రాలు, పాస్పోర్టుల ద్వారా ఈ విషయం వెల్లడైంది. రాజకేశిరెడ్డితో పాటు ఆయన బృందం తరచూ విదేశీ పర్యటనలు చేసేదని, విమాన ప్రయాణం, అక్కడ విలాసవంతమైన హోటళ్లలో వసతి కోసం భారీగా ముడుపుల సొమ్ము వెచ్చించిందని సిట్ నిర్ధారించింది. వారి ప్రయాణ ఏర్పాట్లు చూస్తే ఆద్య ట్రావెల్స్ సంస్థకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్, రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ 49 లక్షల రూపాయలు ఒకసారి, 1,42,00,000 మరోసారి చెల్లించినట్లు సిట్ గుర్తించింది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి 2021 నుంచి మొత్తం 28 సార్లు విదేశాలకు వెళ్లారని, నిందితుల ఆరాల్లో చూపిన వివరాలకు వారి బ్యాంకు లావాదేవీలకు పొంతనలేదని తెలిపింది. రాజకేశిరెడ్డి పిఏ పైలా దిలీప్ తన వార్షిక ఆదాయం 7 లక్షలేనని ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన వివరాల్లో పేర్కొన్నారని, కానీ అతని ఖాతాలో 2.5 ఏళ్లలో 80 లక్షలు జమైందని సిట్ గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజకేశిరెడ్డి, ఆయన అనుచరగణం హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు సిట్ తేల్చింది. ఆ సొమ్ముతో పలు కంపెనీలు ఏర్పాటు చేసి నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు గుర్తించింది. 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆ సొమ్మును విదేశాలకు తరలించినట్లు సిట్ పేర్కొంది. రాజకేశిరెడ్డి, ఆయన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్ హవాలా మార్గాల్లో తరలించారని, ఆ సొత్తుతో యుఏఈ, జింబాబ్వే, థాయిలాండ్లలో పెట్టుబడులు పెట్టారని సిట్ స్పష్టం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, దుబాయ్లో టెక్కర్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ, టెక్కర్ ట్రక్ యుఏఈ, ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్సీ, హోమ్ హెవ్స్ ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. యూకేలో టెక్కర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ నెలకొల్పినట్లు తెలిపింది. మద్యం కేసు దర్యాప్తు ప్రారంభమైన వెంటనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముఠా సభ్యుల్లో పలువురు విదేశాలకు పారిపోయారని, అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని సిట్ పేర్కొంది.